నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేస్తామన్న హోంమంత్రి అమిత్ షా. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపణ. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లులను వ్యతిరేకించిన పార్లమెంట్ విపక్షాలు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సూచించేందుకు కేంద్రం అంగీకారం. రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలకు చెక్. గ్రామ సభలకు మంచి స్పందన లభిస్తుందన్న మంత్రి సత్యప్రసాద్. విశాఖలో వచ్చే నెలలో డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్. ఐటీ రంగాన్ని ఇండస్ట్రియల్ డిజైన్ లోకి తీసుకెళ్లడమే లక్ష్యమన్న నిర్వాహకులు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని ఆమోదించి అమలు చేయడం 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యసభలో జరిగిన ముగింపు చర్చల్లో ఆయన పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చేసినట్లే తమ పాలనలోని ప్రతి రాష్ట్రంలోనూ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకువస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా యూసీసీని అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించిన హోంమంత్రి, లౌకిక దేశంలో ప్రతి మతానికి ఉమ్మడి చట్టం ఎందుకు ఉండకూడదో ఆ పార్టీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించిన ఆరోపణలపై కాంగ్రెస్ తీరును ఆయన దుయ్యబట్టారు. ఈవీఎంలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు 24 సార్లు తిరస్కరించిందని హోంమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. आज तक नहीं मिला, वो भी कांग्रेस पार्टी के तुष्टीकरण की नीति थी। मान्यवर, अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। अच्छी बात है ना? सुनिए तो, सुनिए ना, आप सुनिए ना, मैं बताता हूं। हमें तो आनंद है कि आम्बेडकर का नाम लेते हैं। आम्बेडकर का नाम अभी 100 बार ज्यादा लो, परंतु 7-8 में आम्बेडकर जी के प्रति आपका भाव क्या है ये मैं बताता हूं। मान्यवर, आम्बेडकर जी को देश की पहली कैबिनेट से इस्तीफा क्यों दे दिया? आम्बेडकर जी ने कई बार कहा कि अनुसूचित जातियों और जनजातियों से हुए व्यवहार से मैं असंतुष्ट हूं। सरकार की विदेश नीति से मैं असहमत हूं और आर्टिकल 370 से मैं असहमत हूं। इसलिए वो छोड़ना चाहते थे, उनको आश्वासन दिया गया, आश्वासन पूरा नहीं हुआ, उन्होंने इग्नोरेंस के चलते ఇస్తిఫా దే దియా. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లులను విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ బిల్లుపై ప్రతి స్థాయిలో సవివరమైన చర్చ జరగాలని, బిల్లును జేపీసీకి పంపాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్సభకు తెలిపారు. కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యాంగం బిల్లు 2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టం సవరణ బిల్లు 2024లను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టించాయి. పార్లమెంటు దిగువ సభలో బిల్లులను ప్రవేశపెడుతున్నప్పుడు ఈ బిల్లులను జేపీసీకి పంపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. దేశంలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే లక్ష్యంతో ఈ 2 బిల్లులు రూపొందించారు. ये है ही नहीं विषय, इसमें ये राजनीतिक कारणों से इसका विरोध कर रहे हैं। अब आप देखिए, संसद के अनुच्छेद 327 के तहत लोकसभा और राज्य विधानसभाओं को चुनाव को एक साथ कराने के लिए संविधान में उसकी संशोधन करने का अधिकार है, जब मैंने बताया। अब मैं एक बात, जो ये जो हमने जोड़े हैं आर्टिकल जोड़े हैं, हाँ ठीक है, आर्टिकल जोड़े हैं, उसमें मैं एक बात अध्यक्ष जी कहना चाहता हूं। जब बात जेपीसी की आई गई तो डिटेल चर्चा जेपीसी में होगी, कुछ तो बोल दें, हाँ जेपीसी में होगी, लेकिन आज मैं चूंकि आपने अवसर दिया, मैं हमारे पूर्व राष्ट्रपति रामनाथ कोविंद जी का धन्यवाद करना तो चाहूंगा, और उनके जो एचएलसी में जुड़े हुए सदस्य हैं उनका भी धन्यवाद करना चाहूंगा। गृह मंत्री जी उसमें थे, कितने डिटेल डिस्कशन हुआ, ये कह रहे अचानक किया गया। अध्यक्ष जी, 1983 से
चुनाव आयोग ने अपनी वार्षिक रिपोर्ट में लोकसभा और विधानसभाओं के चुनाव एक साथ कराने का विचार किया। 41 साल से पेंडिंग है ये। अलग अलग कमेटियों ने भी किया, स्टैंडिंग कमेटी ने भी किया, फिर एचएलसी गठित हुई और ये कह रहे दलों से बात नहीं हुई। 19 जून 2019 को संसद भवन में प्रधानमंत्री जी की अध्यक्षता में सर्वदलीय बैठक आयोजित की गई थी और उसमें सभी लोग थे और उसमें 19 राजनीतिक दलों ने भाग लिया। 16 राजनीतिक दलों ने चुनाव एक साथ कराने का समर्थन किया, 3 ने विरोध किया। तो इसका मतलब बहुमत हमारे साथ था। फिर अध्यक्ष जी, मैं आपको याद दिलाना चाह रहा हूं, आपने केवड़िया में पीठासीन अधिकारियों की बैठक बुलाई थी, याद है ना आपको? प्रधानमंत्री जी ने केवड़िया गुजरात में 26 नवंबर 2020 को 80वें अखिल भारतीय पीठासीन अधिकारी सम्मेलन के समापन सत्र में भी संबोधन के दौरान एक चुनाव कराने की बात रखी। आपने इसको डिस्कस किया। రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతుందని రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అడ్డుకట్ట వేసే రీతిలో దీన్ని రూపొందిస్తున్నట్లు ఆయన విశాఖ కలెక్టరేట్ లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ భూముల రీసర్వేపై గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. రీసర్వేపై 6,680 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించామని, ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా వినతులు వచ్చాయని అన్నారు. రీసర్వే ప్రతిష్టాత్మకంగా చేయాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. రీసర్వే సమస్యలు ప్రత్యేక ప్రణాళిక ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ నెల 20వ తేదీన కృష్ణా జిల్లాలో నిర్వహించే జోనల్ రెవెన్యూ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొంటారని చెప్పారు. విశాఖలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులో పంచగ్రామాలు 22A సమస్యలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని, ఫ్రీ హోల్డ్ పై విచారణ జరిపిస్తామని తెలిపారు. అధికారులు తప్పు చేసి ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఏదైతే రెవెన్యూ సదస్సులు పెట్టామో దాంట్లో భాగంగా ఈ జోనల్ మీటింగ్ మొట్టమొదటి ఈరోజు మేము విశాఖపట్నం పెట్టడం జరిగింది. 20వ తారీఖున రెవెన్యూ సదస్సులో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కృష్ణా జిల్లాలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకుని చర్చించి ఈరోజు మనం చూసాం ప్రజాప్రతినిధులు, సామాన్య మనుషులు, అలాగే అధికారులందరూ కూడా ఒక దగ్గర కూర్చుని వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అంటే ప్రజల్లో కూడా ఒక ఆశ వచ్చింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఎప్పటి నుంచో ఇబ్బందిగా ఉన్నటువంటి భూములకి ఒక పరిష్కారం వస్తుంది, తప్పకుండా త్వరలో మా హక్కు మాకు వస్తుందని. ఎందుకంటే మంచి టైటిల్ పెట్టి మేము ప్రజల్లోకి వెళ్ళాం, మీ భూమి మీ హక్కు అని. తప్పకుండా హక్కు వస్తుందని ఒక ఆశ కనపడతాం. కొన్ని ఎప్పటి నుంచి అయితే ఏజెస్ నుంచి అన్సాల్వ్డ్ ఇష్యూస్ ఉన్నాయి కూడా వాటిపైన కూడా అధ్యయనం చేసి అవి కూడా రిజాల్వ్ చేసి తప్పకుండా గౌరవ ప్రజాప్రతినిధులు ఏదైతే సమస్యలు తీసుకొచ్చారో కొన్ని ఇప్పుడు పంచగ్రామాల విషయాలు అవ్వచ్చు, లేకపోతే ఎప్పటి నుంచో విశాఖపట్నంలో ఉన్నటువంటి 22A ఇష్యూస్ అవ్వచ్చు, అవన్నీ పైన కూడా చాలా ఎలాబరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా కేస్ బై కేస్ తప్పకుండా మేము అవన్నీ కూడా రిజాల్వ్ చేస్తాము. ఫ్రీ హోల్డ్లో కూడా ఎక్కువగా అవకతవకలు ఈ ప్రాంతంలో జరిగినాయని చెప్పేసి కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకి అప్పట్లో డీ పట్టాలు ఇచ్చారో వాళ్ళ నుంచి ఫ్రీ హోల్డ్ అవుతుందని ముందే తెలుసుకుని అన్యాయంగా వాళ్ళ దగ్గర తక్కువ రేట్ ఇచ్చి తీసుకున్నారు, లేకపోతే ఇన్సైడ్ ట్రేడింగ్ అంటామో అవి కూడా ఎక్కువగా జరిగినాయని చెప్పేసి కూడా చాలామంది వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అన్నిటిపైన కూడా కేసు బై కేసు రివ్యూ చేసి ఏదైతే మేము గతంలో చెప్పినట్టుగా అన్లాఫుల్గా జరిగినటువంటి 4 లక్షల ఎకరాల పైన కూడా యాక్షన్ తీసుకుని దానికి కారకులైన అధికారులు కూడా, అంటే ఇది వ్యాపారస్తుడు చేసిన దాంట్లోనే కాదు, అధికారులు కూడా దీంట్లో భాగస్వాములు ఉన్నారు. కాబట్టి వాళ్ళపైన కూడా తప్పకుండా యాక్షన్ తీసుకునే విధంగా ఏదైనా రికార్డ్ ట్యాంపరింగ్ జరిగింది అంటే అది కేవలం అధికారులు తప్పు. కాబట్టి వాళ్ళపైన కూడా, అందరినీ కాదు, ఎవరైతే దీంట్లో పాల్పడ్డారో వాళ్ళపైన కూడా చర్య తీసుకునే విధంగా ముందుకు వెళ్తాం. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా భూ సమస్య అనేది ఉండకూడదు. అలాగే ఏదైతే కొన్ని అన్సాల్వబుల్ ఇష్యూస్ కూడా వస్తూ ఉన్నాయి, లీగల్ ఇష్యూస్ ఉంటాయి, వారి అన్నదమ్ముల మధ్యలో ఉండొచ్చు, లేకపోతే గతంలో ఎప్పుడో రికార్డు లేనటువంటి పరిస్థితి, ఒక 100 సంవత్సరాల నుంచి కూడా మేము దాని మీద ఉన్నామని చెప్పి అలాంటివి కూడా చాలా వస్తూ ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా
పాలసీ డెసిషన్ ఏదైతే అన్సాల్వబుల్ ఉన్నాయో అవి మేము వాళ్ళకి వివరించి చెప్పడం జరుగుతూ ఉంది. లీగల్ టీం కూడా పెట్టి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే చాలా రోజు నుంచి వాళ్ళు హక్కుదారుగా ఉన్నారో వారికి కూడా మంచి పరిణామం వచ్చే విధంగా కూడా తప్పకుండా ప్రభుత్వం అంటే మేమే చర్చించి తప్పకుండా దానికి కూడా ఒక రెమెడీ తీసుకొస్తాం. ఎక్కువ మంది ఈ ప్రాంతంలో 150 గజాల లోపలుగా మేము ఎప్పటి నుంచో ఉన్నాము. వాళ్ళు కూడా రెగ్యులేషన్ గురించి కూడా అడిగారు. గౌరవ ముఖ్యమంత్రిగా దాని మీద గత క్యాబినెట్లోనే చర్చించడం జరిగింది. రాబోయే క్యాబినెట్లో అది కూడా తప్పకుండా పెట్టి 150 గజాల లోపల ఉన్న వాళ్ళ ఆక్యుపెన్సీలో ఉన్న అందరికి కూడా ఫ్రీగా వాళ్ళకి రెగ్యులరైజ్ చేసే విధంగా ఒక కార్యాచరణ కూడా తీసుకొస్తా ఉన్నారు. అది కూడా ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఎప్పటి నుంచో చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇల్లు రెగ్యులైజేషన్ కోసం. అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ముఖ్యంగా విశాఖపట్నంలో దాదాపుగా 10,000 పైచిలకు 296 జీవో కింద గతంలో రెగ్యులరైజ్ అయినవి ఉన్నాయి. అవి కూడా ఎలిమినేషన్ కోసం కూడా రిక్వెస్ట్ చేశారు. అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఒక పాజిటివ్, ఎందుకంటే ఒక ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఇది, ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్తూ పేదలకి మంచి జీవితం ఇవ్వాలి. అందులో విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా చేయాలని చెప్పే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, అలా ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కూడా ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కాబట్టి విశాఖపట్నం వాసులందరే కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలని లక్ష్యంతోనే పనిచేస్తారు. కాబట్టి ఈరోజు మొట్టమొదటి మీటింగ్ విశాఖపట్నంలో అయ్యింది. ఈ మీటింగ్ ఒక అవుట్కమ్ అనేది పాజిటివ్గా ఏదైతే ఈ సమస్యలని చెప్పారో ప్రజాప్రతినిధులందరూ కూడా అవన్నీ కూడా పరిష్కరించి తప్పకుండా దీని మీద మళ్ళీ సెకండ్ రివ్యూ ఫిబ్రవరిలో పెట్టుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ లీడర్షిప్ ఫోరం ఆధ్వర్యంలో విశాఖలో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ జనవరి 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ కన్వీనర్ కోసరాజు శ్రీధర్ తెలిపారు. ఉడా చిల్డ్రన్ ఎరీనాలో మొత్తం 7 సెక్టార్లపై నిర్వహించే సదస్సును రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఐటీ ఒక హారిజంటల్ సబ్జెక్ట్ గా మారిందని, దీన్ని ఇండస్ట్రీ డిజైన్ లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దేశంలో కాస్ట్ డెస్టినేషన్ కింద మొదలైన ఐటీ రంగం ఇన్నోవేషన్ సెంట్రిక్ గా మార్పు చెందుతుందన్న నేపథ్యంలో విశాఖలో నిర్వహిస్తున్న సమ్మిట్ ఎన్నో ఫలవంతమైన ఆలోచనలకు వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు మీరు ఐటీ ఇండస్ట్రీ మీరు లాస్ట్ 20-30 ఇయర్స్ చూస్తే ద వే ఇట్ హెస్ గ్రోన్, అంటే ద వే ఇట్ గ్రూ 20 ఇయర్స్ బ్యాక్ 30 ఇయర్స్ బ్యాక్ అంటే 90s 2000స్లో ఐటీ ఇండస్ట్రీ అంతా కూడా ఈ అవుట్ సోర్సింగ్ బేస్డ్ వెళ్ళింది ఇండియా మొత్తం. సో లో కాస్ట్ డెస్టినేషన్, అసలు ఇండియా ఐటీ ఈస్ బీన్ ప్రొజెక్టెడ్ యాజ్ ఎ లో కాస్ట్ డెస్టినేషన్. మొత్తం మోడల్ అంతా కూడా లో కాస్ట్ మీద. మీరు ఇప్పుడు ఒకసారి ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే లాస్ట్ 20-30 ఇయర్స్లో మొత్తం ఇన్నోవేషన్ సెంట్రిక్ అయిపోయిందండి. అంటే ఇంకొక పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఆంధ్రప్రదేశ్ ఐటీ ఈకోసిస్టము మిగతా నైబరింగ్ స్టేట్స్, అంటే మన చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ తీసుకుంటే బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, ఇవి 3 మనకు మేజర్ అట్లీస్ట్ నైబరింగ్ స్టేట్స్. అక్కడున్న ఈకోసిస్టమ్ చాలా పెద్ద ఈకోసిస్టమ్స్ అండి. ఇప్పుడు మీరు హైదరాబాద్ తీసుకోండి, మనకి సపరేట్ అయిపోకముందు మనందరం ఒకటే స్టేట్ కదా. హైదరాబాద్ చూసుకుంటే ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ ఆఫ్ ఐటీ 2 lakh crores అండి, 2 lakh crores ఓన్లీ ఐటీ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్. అండ్ మనం ఏపీ నుంచి చూస్తే ఓన్లీ 5,000 ఆడ్, అంటే 5,000 నుంచి 6,000 crores. మీరు చూడండి ఎక్కడ 2 lakh crores ఉన్నాం, ఎక్కడ 5,000 crores ఉన్నాం. ఇదేం తప్పు కాదు. మనకు అంతకుముందు బైఫర్కేషన్ అవ్వకముందు అంతా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, బైఫర్కేషన్కి ముందు ఇక్కడ ఐటీ మీద పెద్ద ఫోకస్ చేయలేదు కాబట్టి మనకు లిమిటెడ్ అయిపోయింది. ఇప్పుడు దానికి ఎందుకు అలా అయింది అనేది ఇప్పుడు పాయింట్ కాదండి. ఇప్పుడు మన పాయింట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఐటీని, ఆంధ్రప్రదేశ్ ఈ డిజిటల్ టెక్నాలజీ ఈకోసిస్టమ్ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి. సో మేమేమంటున్నాం అంటే పాత పద్ధతి, పాత స్ట్రాటజీలు ఇప్పుడు పనిచేయవు. మీకు నేను ఇంకా ఐ విల్ గివ్ యూ వన్ మోర్ క్లాసిక్ ఎగ్జాంపుల్. మీరు అందరూ జీసీసీస్ అని వింటున్నారు కదా, ఇప్పుడు అందరూ జీసీసీస్ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎవ్రీ 1 వీక్ ఒక ఆర్టికల్ వస్తుంది జీసీసీ అని, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని. దానికోసం పాలసీస్ వస్తున్నాయి, దానికి చాలామంది మాట్లాడుతున్నారు. ప్రతి సమ్మిట్ ఎక్కడ కాన్ఫరెన్స్ జరిగినా ఒక సబ్జెక్ట్ జీసీసీ. ఇప్పుడు మన పాలసీ కూడా చూస్తే ఐటీ అండ్ జీసీసీ పాలసీ అండి. పాలసీ కూడా మనకు వచ్చిన ఐటీ పాలసీ, ఇట్ ఇస్ నాట్ ఐటీ పాలసీ, ఇట్ ఈస్ ఐటీ అండ్ జీసీసీ పాలసీ. ఏమిటివి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నారంటే మీకు దాంట్లోంచి మీకు ఒక పాయింట్ ఈజీగా అర్థమవుతుంది. 30 years బ్యాక్ మీకు బీపీఓ కంపెనీస్ అంటే అందరూ తెలుసు కదా, ఐటీఈఎస్ అంటారు, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, బీపీఓ కంపెనీస్ అంటారు. 30 years బ్యాక్ ఈ పెద్ద కంపెనీస్ ఫార్చ్యూన్ 500, ఫార్చ్యూన్ 100 కంపెనీస్ వాళ్ళ టోటల్ బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ కాస్ట్ తగ్గించుకోవడానికి అందరూ ఇండియాలో సెంటర్స్ పెట్టారు 30 years బ్యాక్. వాటిని బిగినింగ్లో ఏమని పిలిచేవాళ్ళు అంటే క్యాప్టివ్ బీపీఓ సెంటర్స్ అని పిలిచేవాళ్ళండి.
నార్మల్గా ఏంటంటే కాస్ట్ తగ్గించుకోవడానికి బయటికి అవుట్ సోర్స్ చేస్తారు. అది ఇండియాలో దట్ ఈస్ హౌ ఆల్ దీస్ ఐటీఎస్ కంపెనీస్ గ్రాన్ టు ఎ నెక్స్ట్ లెవెల్. అంటే తక్కువ కాస్ట్ తగ్గించుకోవడానికి వేరే కంపెనీకి అవుట్ సోర్స్ చేయటం. అలాగే ఇండియాలో చాలా కంపెనీస్కి మనం అవుట్ సోర్స్ తెచ్చుకున్నాం, బోత్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అండ్ ఆల్సో ది బీపీఓ సర్వీసెస్. అయితే అవి ఇంకా కాస్ట్ తగ్గించుకోవడానికి వాళ్ళ ఓన్ సెంటర్స్ పెట్టారు. ఇది 2090s 2000స్లో వాటినే క్యాప్ 2 బీపీఓ సెంటర్స్ అనేవాళ్ళు అండి. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ దోస్ సెంటర్స్ హ్యావ్ చేంజ్. అంటే ఆ సెంటర్స్లో అంతకుముందు ఓన్లీ బ్యాక్ ఆఫీస్ వర్క్ జరిగేది, అంటే క్లరికల్ ఆఫీసు, డేటా సెంటర్, డేటా ఎంట్రీ రిలేటెడ్ ఆపరేషన్స్, ఇలా లో ఎండ్ జాబ్స్, లో ఎండ్ ఆపరేషన్స్ జరిగేవి. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం టెక్నాలజీ ట్రాన్స్ఫార్మ్ అవ్వటం, ది ఈకో సిస్టమ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వటం, వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా మారటంతో ఒక 10 yearsకి సేమ్ క్యాప్ 2 బీపీఓస్ కాస్త ఇట్ హెస్ బీన్ చేంజ్. అంటే దే హెవ్ బీన్ చేంజ్ టు గ్లోబల్ ఇన్ హౌస్ సెంటర్స్ అయినాయండి ఒక 10 years తర్వాత. సేమ్ గ్లోబల్ ఇన్ హౌస్ సెంటర్స్ ఇప్పుడు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అయినాయి. అంటే ఇది ఓన్లీ పేరు మార్పు కాదండి, దీంట్లో చాలా విషయం ఉంది. ఒకప్పుడు ఓన్లీ బ్యాక్ ఆఫీస్ చేసే సెంటర్స్ ఇది 25-30 ఏళ్ల క్రితం. ఇప్పుడు మీరు ఏ పేరుతో అయితే మనం చూస్తున్నామో జీసీసీస్ అని, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని, పూర్తిగా ఇన్నోవేషన్ సెంట్రిక్ అండి. అంటే సింపుల్గా చెప్పాలంటే దే హవ్ బికమ్ ఆల్టర్నేట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది మేజర్ కంపెనీ. అంటే నోవార్టిస్ ఎక్కడో యూఎస్లో ఉంటుంది, ఫైజర్ ఎక్కడో యూఎస్లో ఉంటుంది, వాటి ఇక్కడ వాళ్ళ జీసీసీ ఉంటుంది. ఇట్ హెస్ బికమ్ లైక్ అన్ ఆల్టర్నేటివ్ హెడ్ క్వార్టర్. సో అంటే వాళ్ళ లీడర్షిప్ ఇక్కడ ఉంటుందని కాదు, వాళ్ళ కీ ప్రోడక్ట్స్, స్ట్రాటజిక్ ప్రోడక్ట్ డెవలప్మెంట్, కీ ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఈ జీసీసీస్లో జరుగుతాయి. అంటే టోటల్ అంటే జీసీసీస్కి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. 30 years బ్యాక్ ఉన్న క్యాప్ 2 బీపీఓకి ఇప్పుడు జీసీసీకి అసలు సంబంధమే లేదు. అంటే జీసీసీ బికమ్ ది హార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ ఆర్గనైజేషన్. ఇది $multi-billion ఆర్గనైజేషన్, అక్కడ రన్ అవుతున్న ఆర్గనైజేషన్కి ఇక్కడ హార్ట్ అయిపోయిందండి ఇది. ఇప్పుడు మనకి ఇండియా మొత్తం వరల్డ్ మొత్తం మీద ఒక 3200 ఎన్నో జీసీసీ ఉన్నాయండి. అంటే ఆల్ బిగ్ కంపెనీస్ తీసుకుంటే ఈ 3100 3200 జీసీసీస్లో 1600 నుంచి 1700 జీసీసీ ఓన్లీ ఇండియాలో ఉన్నాయి. 50% పైగా జీసీసీస్ వరల్డ్ మొత్తం జీసీసీస్ ఓన్లీ ఇండియాలో ఉన్నాయండి. ఇట్స్ ఎ బిగ్ మార్కెట్. అంటే మీకు నేను నెంబర్స్ చాలా చెప్పగలుగుతాను. మనకి $200 billion ఇస్ ఇండియన్ ఐటీ ఈకో సిస్టమ్ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ అండి. $200 billion. ఆ $200 billion జీసీసీస్ పోర్షనే $63 billion అండి. అంటే ఆల్మోస్ట్ లైక్ 35% ఓన్లీ జీసీసీస్ షేర్ అండి. ఈవెన్ ఎంప్లాయ్మెంట్ కూడా అంతే, అదే రేంజ్లో షేర్ ఉంది. సో ఫ్యూచర్లో ఇంకా జీసీసీస్ పెరగడానికి అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వంలో పరిశ్రమ హోదాతో పర్యాటక రంగానికి మహాదశ వచ్చిందని, సమగ్ర పర్యాటక విధానంతో రాబోయే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ను పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలో జరిగిన సిఐఐ ఏపీ ఛాంబర్స్ ఆధ్వర్యంలో జరిగిన పర్యాటక పెట్టుబడిదారుల సదస్సులో మంత్రి కందుల దుర్గేష్ నూతన పర్యాటక పాలసీ 2024-29ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని, పెట్టుబడిదారులు నిర్భయంగా పెట్టుబడి పెట్టొచ్చని చెప్పారు. కూటమి ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలియజేశారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రికి దేవస్థానం ఈవో, ఇతర సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం అనంతరం హోంమంత్రికి జ్ఞాపికను అందజేశారు. మార్గశిర మాస ఉత్సవాల ఏర్పాట్లపై హోంమంత్రి అనిత సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి కోసం బహ్రెయిన్ దేశానికి వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న గంటా దీప్తి అనే మహిళ తన బాధను వీడియో కాల్ ద్వారా మంత్రి సుభాష్ కు తెలియజేసింది. దీనిపై వెనువెంటనే స్పందించిన మంత్రి రంగంలోకి దిగి విషయాన్ని మంత్రి నారా లోకేష్ కు తెలియజేసి బహ్రెయిన్ లో ఉన్న తెలుగువారి సహాయంతో ఆమెను క్షేమంగా స్వగ్రామానికి చేర్చారు. గర్భబాధితురాల్ని క్షేమంగా తీసుకురావడం జరిగింది. గంటా దీప్తి, వైఫ్ ఆఫ్ త్రిమూర్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా సెకినేటిపల్లి మండలం అంతిరివేది గ్రామానికి చెందిన దీప్తిని గత నెల అక్టోబర్లో బహ్రెయిన్ వెళ్ళడం జరిగింది. అక్కడ అనేక కష్టాలు పడి ఒక వీడియో మెసేజ్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ చేయడం, వెంటనే బహ్రెయిన్ ఎంబాసీకి మాట్లాడటం, ఆ అమ్మాయి క్షేమంగా ఈరోజు రావడం జరిగింది.
మరి అందరూ గమనించవలసిన విషయం, కరోనా అయిన తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఎక్కడ కూడా ఉపాధి అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ఏజెంట్ల మాటలు నమ్మి మీరెవ్వరూ కూడా బయట దేశాలకి ప్రయాణించొద్దు. ఏజెంట్లు 150% మోసానికి లోనవుతున్నారు ఏజెంట్ల వల్ల. ఈఎంఐ కూడా ఏజెంట్ వల్లే మోసపోయింది. ఆ ఏజెంట్ మీద కేసు కట్టడం, ఎఫ్ఐఆర్ కూడా అవడం జరిగింది. త్వరలోనే అతన్ని పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా ఇతర దేశాలకు వెళ్తున్నప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. ఏదైతే ఈ తప్పుడు ఏజెంట్లు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. అందులో ఉపేక్షించేది ఏమాత్రం లేదు. దయచేసి మనందరం కూడా మన బాధ్యతగా అందరికీ తెలియజేద్దాం. ఈ ఏజెంట్లు మాత్రం నమ్మవద్దు. పూర్తి స్థాయిలో మోసాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ దీని మీద పూర్తి అవగాహనతో మీ యొక్క బంధువులు అక్కడ ఉంటే మాత్రం వెళ్ళండి తప్ప ఈ ఏజెంట్ల ద్వారా వెళ్ళి సరిసగం మోసాలు జరుగుతున్నాయి. మరి దీప్తి అనే అమ్మాయి గత నెల అక్టోబర్ నుంచి కష్టాలు పడి మరి ఏదో వీడియో మెసేజ్ వల్ల మా అదృష్టం బాగుండి అది మా కంట పట్టడం, వాళ్ళ కుటుంబంతో మాట్లాడి మరి అలాగే లోకేష్ గారితో మాట్లాడి కూడా ఈరోజు ఈ అమ్మాయి ఇక్కడ రావడానికి మా వంతు కృషి చేసాం. సంతోషం. వాళ్ళు కుటుంబ సభ్యుల అదృష్టం క్షేమంగా తిరిగి వచ్చింది. మిగతా వాళ్ళు మాత్రం అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు గంటా దీప్తి. మాది వచ్చి అంతర్వేదికర సగ్నేటిపల్లి మండలం. నేను అక్టోబర్ నెల 24వ తారీఖున బెహ్రీన్ ప్రాంతం వెళ్ళడం జరిగింది. ఏజెంట్ అయితే కేత శ్రీనివాసరావు, అక్కడైతే మట్టడి రాజుబాబు, హసీనా. నేను ఏజెంట్లు నమ్మి వెళ్ళాను. అయితే వారు చాలా మోసం చేశారు నన్ను. నాకు ఇక్కడ ఒక పని చెప్పారు, ఇక్కడైతే కేవలం సింగిల్ బిల్డింగ్, ఒక బేబీని చూసుకోవటమని చెప్పారు. అక్కడ నాకు 4 అంతస్తుల బిల్డింగ్లో తీసుకెళ్ళి పెట్టారు. పైన సమస్తము నేనే, కింద నుంచి అన్ని మోసుకోవాలి. లిఫ్ట్ ఉండదు, ఏమీ ఉండదు, భోజనం అయితే సరిలేదు. నేను చాలా సఫర్ అయిపోయాను. అక్కడ చాలా బలహీనం అయిపోయాను. ఆ యొక్క పని ఒత్తిడిలో నేను చాలా నలిగిపోయాను. అక్కడ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి సమయంలో నాకు మరలా తిరిగి ఇండియా రావడానికి నా మీద మార్గం ఏం కనిపించలేదు. అలాంటి సమయంలో మంత్రి గారు సుభాష్ సార్ గారి గురించి నేను విని వెంటనే వీడియో చేసి పంపడం జరిగింది. ఆ యొక్క వీడియో చూసిన వెంటనే సార్ స్పందించి నన్ను నా యొక్క అధికారులతో మాట్లాడి నన్ను ఇండియా రప్పించడం జరిగింది. నాకు ఎంత హెల్ప్ చేసిన సుభాష్ సార్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి లోకేష్ సార్ గారికి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, క్రయ విక్రయాల పూర్తిస్థాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ఆదేశించారు. శ్రీకాకుళం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీలు చేపట్టిన ఆయన ముఖ్యమైన ఫైళ్లను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, కేసులు దర్యాప్తు వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఐజీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ మహిళా పోలీసుల పరిధిలో గల గ్రామ, వార్డు స్థాయిలో జరుగుతున్న అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాల సమాచారాన్ని సంబంధిత పోలీసులకు తెలపాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో అనేక మంది ప్రజలు సైబర్ నేరగాల వలలో చిక్కుకొని మోసపోతున్నారని, సైబర్ నేరాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత సిబ్బందిపై ఉందని చెప్పారు. ఇటీవలే కాలంలో లోన్, గేమ్ యాప్స్ తదితర మార్గాల ద్వారా సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయని తెలియజేశారు. 3 సంవత్సరాలుగా నమోదైనటువంటి కేసులకు సంబంధించి వాటన్నిటిని కూడా రివ్యూ చేశాం. అదేవిధంగా ఈరోజు శ్రీకాకుళం రూరల్ సర్కిల్లో ఉన్నటువంటి 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న గ్రామ, అదేవిధంగా వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి, మనకి సొసైటీలో జరుగుతున్నటువంటి నేరాలు, కొత్తగా జరుగుతున్నటువంటి సైబర్ క్రైము, ఈ లోన్ యాప్స్, అదేవిధంగా సోషల్ మీడియా సంబంధించి జరుగుతున్నటువంటి నేరాల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ మధ్యకాలంలో మనకి డిజిటల్ అరెస్ట్ అనేటువంటి ఆ పేరుతో చాలామంది మోసపోతున్నారు. మనకు సైబర్ ఫ్రాడ్స్టర్స్ సిబిఐ పోలీసులు అని, ఈడీ వారమని చెప్పి, అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీసులు అని చెప్పి రకరకాలైనటువంటి విధుల్లో ప్రజలకు ఫోన్లు చేసి
వాళ్ళ ద్వారా వాళ్ళని భయపెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే పిల్లలు వేరే కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారని, అదే డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారనో, లేకపోతే ఇంకా వేరే విధంగా పాస్పోర్ట్ స్కామ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి బెదిరించి వాళ్ళ ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది లేవు. అదేవిధంగా ఏ పోలీసు ఆఫీసర్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ డైరెక్ట్గా ప్రజలకు ఫోన్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ పిల్లలకు సంబంధించి కానీ జరిగేటువంటి కేసుల మీద వాళ్ళకు సమాచారం ఇచ్చి డబ్బు అడగడం అనేటువంటిది జరగదు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ఆ మోసాల బారిన పడకుండా ఉండాలని, ఒకవేళ ఎవరికైనా అలాంటి కాల్స్ వస్తే ఈ సైబర్ టోల్ ఫ్రీ నంబరు 1930కి సమాచారం వెంటనే ఇచ్చి దాని తర్వాత మీ పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి కూడా సమాచారం ఇవ్వాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. దాని తర్వాత ప్రధానంగా మనకు ఉన్నటువంటి సమస్య ఈ డ్రగ్స్. దానిలో మన గంజాయి ఎక్కువ ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. సో దానికి సంబంధించి కూడా మనకు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మధ్య మనకి గంజాయి దొరకడం, వాటికి సంబంధించి చాలా కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ గంజాయి అవైలబిలిటీ కూడా మనకి ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ సమాచారాన్ని కూడా దానికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి టోల్ ఫ్రీ నంబరు 1972 ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ అది, దానికి తెలియజేయాల్సిందిగా కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ గంజాయి రవాణా చేసేటువంటి వాళ్ళు, గంజాయి డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి వాళ్ళు, గంజాయి తాగేటువంటి వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా అలాంటి వాటికి పాల్పడుతున్నట్లయితే ఆ సమాచారాన్ని పోలీసు వారికి వెంటనే తెలియజేయవలసిందిగా కూడా ప్రజలందరూ కూడా మీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు సమాజంలో మహిళలు, చిన్నపిల్లల పట్ల జరిగేటువంటి నేరాలపైన కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా మరీ చిన్నపిల్లలపైన జరుగుతున్నటువంటి దాడులు కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము. సో వాటిని అరికట్టడానికి కూడా సమాజం చైతన్యవంతం అవ్వాలి. అదేవిధంగా మా గ్రామ మహిళా కార్యదర్శులు కూడా గ్రామ స్థాయిలో వాటన్నిటి మీద ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దాంతోపాటు రోడ్డు ప్రమాదాలు ఇట్లాంటి వాటిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియజేస్తున్నాము. బట్ అక్కడక్కడ మనకి ఇంకా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటి పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, మీడియా మిత్రులు దానికి కావాల్సినటువంటి సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జిల్లాలో పలాసాలు సుఫారీ దీని మీద బీహార్ గ్యాంగ్ అది వెరిఫై చేస్తారు. ఎస్పీ గారు మీకు మళ్ళీ బ్రీఫ్ చేస్తారు. అది వెరిఫై చేస్తున్నారు. అది దాని మీద ఇంకా డీటెయిల్గా మీకు మళ్ళీ ఈ నకిలీ కరెన్సీ అనేటువంటి సంక్రాంతి వస్తుంది సార్, దాని మీద మీ దగ్గర కేసులు రిజిస్టర్ చేశారు కదా, కేసులు రిజిస్టర్ చేశారు, కొంత యాక్షన్ కూడా తీసుకున్నారు. దాని మీద కూడా మీకు డీటెయిల్స్ ఇస్తారు. అంటే పోలీస్ మీద కూడా అటాక్ చేశారు అన్నట్టుగా దానికి సంబంధించి కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఎస్పీ గారు ఇస్తారు. సార్ ఇంటర్ స్టేట్స్ అంటే అంతర్రాష్ట్ర సమావేశాలు భేటీ అవుతున్నారు, కానీ ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి సార్? ఎందుకంటే ఎక్కువ ఒరిస్సా బ్యాక్గ్రౌండ్ మీద బాగున్నాయి. మనకి ఇప్పుడు మనకి అంతర్రాష్ట్ర కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాము మనం. ఈ గంజాయికి సంబంధించి ఒరిస్సా స్టేట్తో పెట్టాము. సో మనకు సంబంధించి మనకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఎంతమంది మన కేసుల్లోనూ వాళ్ళ కేసుల్లోనూ ఉన్నటువంటి ముద్దాయిలు అరెస్ట్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటి సమాచారం వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళ వైపు నుంచి కూడా మనకు సమాచారం వచ్చింది. ఎప్పుడైతే మన టీమ్స్ వీళ్ళని పట్టుకోవడానికి అక్కడికి వెళ్తున్నప్పుడు వాళ్ళు పూర్తి సహకారం వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పటికే మనకి వందల సంఖ్యలో అటువైపు నుంచి అరెస్టులు కూడా చేయడం జరిగింది. మన వైపు నుంచి కూడా ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు వచ్చినప్పుడు కూడా మన వైపు నుంచి కూడా వాళ్ళకి సహకారం అందించి ఇక్కడ ఉన్నటువంటి అక్యూజ్ని అరెస్ట్ చేయడానికి కూడా మన పోలీస్ అధికారులు కూడా వారికి పూర్తిగా సహకరిస్తున్నారు. ఇప్పుడు మనకి గంజాయి హార్వెస్టింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ మంత్, అదేవిధంగా వచ్చే నెల వరకు 15 వరకు కూడా మన గంజాయి హార్వెస్టింగ్ సీజన్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఇప్పటికే మనకు ఏజెన్సీ ఏరియాల్లో మన రాష్ట్రంలో గంజాయి పండిస్తున్నారా లేదా అనేటువంటి దాని మీద మాన్యువల్గా వెరిఫై చేయడమే కాకుండా డ్రోన్ల సహాయంతో దాదాపుగా ఇప్పుడు వరకు 8,500 ఎకరాలను మనం సర్వే చేసాము. దాంట్లో
41 ఎకరాల్లో గంజాయి అనేటువంటిది ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని డెస్ట్రాయ్ చేశాము. అదేవిధంగా దాన్ని పండించినటువంటి వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మిగతా ఏరియా కూడా ఏదైతే ఇంకా రిమైనింగ్ ఉందో ఆ ఏరియాను కూడా ఇంకొక 10-15 డేస్లో కంప్లీట్గా దాన్ని సర్వే చేయడం జరుగుతుంది. మన ఏరియాలో, మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో రేంజ్ మొత్తం. సో అటు ఒరిస్సా వైపు కూడా వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళు ఈ వెరిఫికేషన్ సర్వే అంతా కూడా చేస్తున్నారు. సో ఈ సంవత్సరం గతంతో పోలిస్తే చాలా వరకు నెగ్లిజిబుల్గా మనకి గంజాయి కల్టివేషన్ మన ఏరియాలో అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.